ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రశాంత్ని అరెస్ట్ చేయడం జరిగింది. 9 సెక్షన్ల మీద కేసు వేసి అతన్ని ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉంచడం జరిగింది. మరి బెయిల్ కోసం చాలామంది పోరాడుతున్నారు. ఆయనకు సంబంధించి బిగ్ బాస్కి సంబంధించిన కంటెస్టెంట్లు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. అసలు సంబంధం లేని విషయంలో మా కొడుకుని ఇరికించారని చెప్పేసి చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. ప్రస్తుతం దీని గురించి అసలు బెయిల్ వస్తుందా లేదా అన్నది సార్తో అడిగి తెలుసుకుందాం. సార్ ఏమనుకుంటున్నారు సార్, బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు 2 o'clockకి చెప్తామన్నారు. నా ఉద్దేశం బెయిల్ రాదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ నిందితుల్లో అబ్స్కాండింగ్ ఒకడు ఉన్నాడు, ఇంకా A2 అబ్స్కాండింగ్ దొరకట్లా. సో ఈ లాయర్స్ ఆర్గ్యుమెంట్ కూడా గట్టిగా సాక్ష్యాల తారుమారు చేసే అవకాశం ఉంది అని క్లీన్గా చెప్తున్నారు. కోర్టు ఎప్పుడు కూడా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్న సందర్భంలో బెయిల్ ఇవ్వరు. ఇక్కడ ఆ అవకాశం గట్టిగా కనపడదు. ఎందుకంటే A2 మిస్సింగ్, A2 అబ్స్కాండింగ్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు దొరికారు. సో అందుట్లో ఇతనికి సంబంధం లేదు అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఇతనికి తెలియదు, వాళ్ళ అమ్మా నాన్నల పాప తల్లిదండ్రులు బిడ్డకి అన్నప్పుడు మాట్లాడతారు. కానీ పోలీసులు వారించారు, వెళ్ళొద్దు, అటు వెళ్తాం వల్ల అరాచకం జరుగుద్ది అని వారించారు. వారిస్తే ఈయన వాళ్ళని తోసుకుంటూ కాదని చెప్పేసి డబాయించి వెళ్ళాడు. సో ఇట్ ఈస్ డైరెక్ట్ అతని యొక్క ప్రశాంత్ యొక్క మొండితనం కనపడింది. సో ప్రేరేపణ కనీసం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ని వారించడం కూడా చేయలే. తను వాళ్ళతో పాటు ఊగుతూ వెళ్ళిపోయాడు తప్పితే వారించడం ఇలాంటి చేయకూడదు తప్పు అని అన్నా కనీసం అది అనలేదు. సో ఇవన్నీ తన యొక్క ప్రమేయంతో, తన యొక్క దీంతో జరిగింది అనడానికి సాక్ష్యాలు కనపడుతున్నాయి. సో ఇంకా మిగతా వాళ్ళు దొరకాలి. సో ఈ టైంలో చేస్తే సాక్ష్యాలు తారుమారాయి. అందులో ప్రభుత్వ వాహనాన్ని, ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు పగలగొట్టడం, పోలీసు వీళ్ళ మీద రాళ్ళు వేయటం, ప్రైవేటు కార్ల మీద కూర్చుని హంగామా చేయటం, అమ్మాయిల్ని వేధించటం, ఇవన్నీ చాలా క్షమించరాని ప్రభుత్వ అంటే ఎవరి డబ్బు, నీ డబ్బు నా డబ్బు, నువ్వు నేను కట్టే ట్యాక్స్ డబ్బులు మన వాళ్ళకు వచ్చే జీతాలు ఎక్కడ ప్రింట్ చేసి ఇవ్వట్లా. మనం కట్టే ట్యాక్సుల్లోంచి, నేను కామన్ పబ్లిక్ కట్టే ట్యాక్సుల నుంచే ప్రభుత్వాలకు వాహనాలు కానీ వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ అవి నువ్వెవడివి, నీకు అవార్డు వస్తే నీ ఇంట్లో చేసుకో. రోడ్డు మీదకి వచ్చి అందరినీ ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తిని నాశనం చేస్తారంటే సో ఇట్స్ ప్రశాంత్ బయటికి రాకముందే కదా ఇదంతా జరిగింది. అసలు అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి కూడా రాలేదు ఎప్పుడైతే వెహికల్స్ పగలగొట్టారు. రాలేదంటే ఆల్రెడీ ప్రీపెయిడే కదమ్మా నీ మనుషులందరూ. మీరందరూ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళు స్వచ్ఛంగా వేసారనుకుంటున్నారా? చాలా పొరపాటు. ఆర్గనైజర్ వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ముందే ఆర్గనైజరు ఓట్లు వేసేవాళ్ళు, ఎవరికి ఆ ఏజెన్సీలను ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుని ఓట్లు వేయటం, ఇదంతా ఆర్గనైజర్. ఈ ఆర్గనైజరే నువ్వు లోపల ఉంటే బయట ఉంటే ఆర్గనైజర్గా వచ్చావు, ఆర్గనైజర్గా జరుగుతుంది అంతే. అది ఎందుకు వచ్చారు వాళ్ళు? వచ్చిన వాళ్ళు నీకు రాకపోతే గొడవ చేద్దామని, రాకపోతే అందుకనే వచ్చారు అంతమంది. రాకపోతే గొడవ చేయాలి, రాకపోతే అల్లరి చేయాలని వచ్చారు, సిద్ధంగా వచ్చారు. అక్కడికి వస్తే వచ్చినాక సంతోషంగా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాల్సింది ఆ సంతోషాన్ని వికృతంగా ఊరేగింపులో వెళ్ళటం, తర్వాత వెళ్ళాడు ఊరేగింపు వద్దంటే కూడా, ప్రజలు వద్దంటే, పోలీసులు వద్దంటే కూడా, అది చాలా తప్పు కదా. నీకు గెలిచావు ఓకే, అదొక దరిద్ర ప్రోగ్రాము, ఒక చండాల ప్రోగ్రాం, నీచమైన, హీనమైన, హేయమైన ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో ఏదో నువ్వు గెలిస్తే ఎంత, ఆ ప్రోగ్రాం గెలిస్తే ఎంత, గెలకపోతే అది ఏమన్నా పెద్ద ఇదా? ఒక చెత్త ప్రోగ్రాంలో ఒక చెత్త అవార్డు నువ్వు గెలిచావు. సరే ఓకే, ఏదో ఒకటి గెలిచావు, చెత్త పరమ చెత్త నువ్వు గెలిచావు, నీకు అవార్డు ఇచ్చారు, సంతోషపడు, ఇంట్లో వెళ్ళి ఎంజాయ్ చేసుకో, నీ ఊరికి వెళ్ళి గ్రామంలో అందరికీ భోజనాలు పెట్టి సంబరం చేసుకో. అందుకని పబ్లిక్ ప్రాపర్టీని రోడ్డు మీద పడి ఊరేగింపులు అని చెప్పి నీ వాళ్ళందరూ అల్లరి చేస్తాను, కనీసం కంట్రోల్ చేయకుండా అడగకుండా నువ్వు ఏమి హక్కు ఉంది నీకు? నువ్వేమి అవార్డు ఇది? ఏమన్నా సమాజానికి పెద్ద సేవ చేసినందుకు వచ్చిన అవార్డా, లేకపోతే హిమాలయ శిఖరాలు ఎత్తుకొచ్చి దేశ ప్రతిష్టని, కీర్తిని పెంపొందించిన అవార్డా? ఏమాడే దరిద్ర ప్రోగ్రాము, బుద్ధి జ్ఞానం లేని ప్రోగ్రాము, దాంట్లో ఏదో టాస్కులు, గల్లీ టాస్కులు, చిల్లర ప్రోగ్రాంలు నటించేసేసి, యాక్ట్ చేసేసి, పెద్ద బుద్ధిమంతులాగా ఉత్తములాగా నటించేసేసి, రైతుల పేరు చెప్పేసి, రైతు బిడ్డని
రైతులకు ఇస్తానన్నావు. రైతు ఏంటమ్మా, రైతు యొక్క వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడు. రైతు ఎప్పుడు మట్టి పిసికి బంగారం పండించే రైతు ఎప్పుడు పిడికిలు బిగించేది ఇతరుల ఆస్తులు ధ్వంసం చేయడానికి, ఇతరులని సృష్టించడానికి కాదు. రైతు ఎప్పుడు తన చేయి బిగించేది అన్నం పెట్టడానికి ప్రజలకి. వాడు పండిస్తేనే మనం తింటున్నాం. రైతు ఎప్పుడు ఇలా వినాశనానికిను ఇలాంటి ఒకళ్ళు ఆస్తులు ధ్వంసం చేయడానికి చెయ్యి లెగవదు. లెగిసినా అంగీకరించడు. నువ్వెలావయ్యా, నువ్వు రైతు పెట్టానని చెప్పుకుని రైతు యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తావు. కొత్త నిర్వచనం చెప్తున్నారు రైతు వ్యక్తిత్వానికి. రైతు బిడ్డ అంటే విధ్వంసం చేస్తాడా? సార్ ఒకవేళ ఇప్పుడు ప్రశాంత్ ప్లేస్లో అమర్ గెలిచుంటే ఇదే సిచ్యువేషన్ జరుగుంటే ఇలాగే బస్సులు పగలగొట్టడం ఆల్రెడీ జరిగింది. మాకు 10 minutes ముందు వాళ్ళు బయటికి వచ్చి 10 minutes ముందు అనౌన్స్ చేయడం జరిగింది, పల్లె ప్రశాంత్కి అది వచ్చింది కప్ అని చెప్పి. అంతకుముందే బస్సులు పగలగొట్టడం అంతా జరుగుతూనే ఉంది. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ప్లేస్లో అమర్ విన్ అయితే ఇదే సిచ్యువేషన్ ఉండేదా? ఇలాగే జైలుకి తీసుకెళ్లేవారు? ఖచ్చితంగా అమర్ జరిగినా ఇలాగే ఉంటుంది. అమరు అయితే ఏదో నార్మల్ ఒక రైతు బిడ్డ అనా ఈ నార్మల్గా గడుచుకుంటాం. ఇవన్నీ నార్మల్. రైతు బిడ్డ అంటే ఆర్టీసీ బస్సులు పాల్గొట్టించేయచ్చు, పోలీసులు అడ్డుకున్నా సరే నేను రైతు బిడ్డని వెళ్తాను, విధ్వంసం చేస్తారు. అక్కడ విధ్వంసం జరుగుద్ది, వెళ్ళొద్దు అని పోలీసులు చెప్తున్నారు. పోలీసు చెప్తే నువ్వు వెళ్ళావంటే నువ్వు ఎంత బుద్ధిహీనుడివి అంటే జరగని అనేగా నీ ఉద్దేశం. విధ్వంసం జరగాలి, తద్వారా నీ పేరు ఏదో 4 రోజులు పేపర్లో మోగాలి. నువ్వెవడో మొన్నటిదాకా ఎవడో తెలియదు, పార్టిసిపేట్ చేసినాక ఏదో అవార్డు వచ్చింది వాళ్ళు తెలియదు. ఇంకా దాన్ని 4 రోజులు తను నీ పేరు ప్రజల్లో నానాలని నీ పాపులారిటీ. గతంలో కూడా నాయుడు అని ఒక అతను ఉండేవాడు, ఇలాగ ఏదో చేసి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఈ పాపులారిటీ తెచ్చుకుని డిపాజిట్ కూడా రాలా. ఊనే దీన్ని అడ్డు పెట్టుకుని ఏదో చేసుకోవాలని తాపత్రయం తప్పితే బుద్ధి జ్ఞానం ఉండాలి. నీకు అవార్డు ఐశ్వర్యం వచ్చింది అయ్యాడు, అడుగు దొబ్బింది అయ్యాడు, అందుకని అంటారు. నువ్వు అవార్డు వచ్చింది ఆ రోజే, నీ అసలు క్యారెక్టర్ బయటపడింది ఆ రోజే అన్నట్టు నిజస్వరూపం బయటపడింది. అతను ఇది ప్రశాంత్ క్యారెక్టర్, ఇది ఈ రిఫ్రాఫ్ క్యారెక్టరు, ఈ విధ్వంసాలకి మూలమయ్యే క్యారెక్టరు, ఇది ఒరిజినల్ క్యారెక్టర్. ఆ షోలో చూపించిన క్యారెక్టర్ అదే నటన అంతే. ఒరిజినల్ ఇది బయటపడింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ జరిగినంత సిచ్యువేషన్స్లో జస్ట్ ఒక కంటెస్టెంట్ ప్రశాంతి మాత్రమే హ్యాండ్ ఉందంటారు, ఇంకా మిగతా ఎవరికి సంబంధం లేదు. లైక్ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండే అక్కడ. అదే అమర్దీప్ కూడా చెప్తాను కదా. ఇప్పుడు ప్రశాంత్ రాకుండా ఉంటే ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు గొడవ చేశారు. వచ్చింది కనుక అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారు దీంట్లో. ఈ గొడవలు వాళ్ళు కూడా ఉన్నారు. దొరికిన 16 మంది దొరికారు కదా, వాళ్ళు ఎవరికి తేలాలి కదా. 16 మంది దొరికినాక తెలుస్తుంది వీళ్ళు ఎవరి తాలూకు ఏంటి అని తెలుస్తాయి. అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సార్, ఏదో కావాలని నీడిగానే మీరు ప్రశాంత్ ఇలా చేస్తున్నారు, అయ్యో పాపం ప్రశాంత్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ ఏమన్నా పెద్ద పుడింగిరా, పెద్ద సెలబ్రిటీరా? ఏంటి ప్రశాంత్ని కావాలి చేయాల్సిన అవసరం ఏముంది? నిన్నదాకా ఎవరో నువ్వు, ఇవాళ సంబడి అయ్యావు. నీ మీద సాధించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నీ కంటెస్టెంట్స్ ఉంటుంది, నీ పోటీదారులకు ఉంటుంది. అంతేగాని మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం? నువ్వేంటి కోరికేసి కొట్టము? ఇవాళ ఏదో ఎవరు రాగానే పెద్ద పుడికి అయిపోయేవా? కాదు కదా సార్. ఒకవేళ ఇప్పుడు అమర్ గెలిచినా కానీ మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే పగలగొట్టారు, పల్లవి ప్రశాంత్ గెలవలేదని చెప్పి అయినా పల్లవి ప్రశాంత్ మీద కేసు వేసేవాళ్ళు, అమర్ మీద కాదని చెప్పి చాలా మంది యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? అది ఊరిని పిచ్చి కమెంట్లమ్మా. ఇది జరిగింది ఖచ్చితంగా. ఇతర ఫ్యాన్స్ అనేదాన్ని క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో అమర్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. ఇతను బయటికి రావడానికి అమర్ ఫ్యాన్స్ కూడా కొట్టు. ఎందుకంటే 10 నిమిషాల ముందు తెలిసిపోయింది కనుక వాళ్ళకి రాలేదని గొడవ చేసి ఉండొచ్చు. తర్వాత ఊరేగింపు ఏంటి? ఈ ఊరేగింపులో వెళ్ళొద్దు, దిద్దోస్తు జరుగుతుందంటే వెళ్ళటం ఏంటి? ఇవన్నీ ఎవరు కారకులు? నువ్వే. మళ్ళీ దీని ఏదో నాకు సంబంధం లేదు, వాళ్ళు చేశారంటే వాళ్ళు చేస్తే నువ్వు పోలీసు వెళ్ళకుండా ఉండాలి. నువ్వు పోలీసులు వద్దన్నారు, ఏమంటే అక్కడ గొడవ జరుగుతుంది మీరు వెళ్ళొద్దన్నారు. వాళ్ళు ముందు జాగ్రత్త చెప్పారు, లేకుండా నువ్వు తోసుకెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళావు? ఆ విధ్వంసం జరగాలనే కదా, నువ్వు జరిగి నువ్వు ఏదో పెద్ద హీరో అవ్వాలనే కదా. హీరో కన్నా జీరో అయ్యాడు. ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది అయ్యాడు, అడుగు చూపిద్దా అన్నాడు, అవార్డు వచ్చింది ఆ రోజే, అవమాన పాలైంది ఆ రోజే అన్నట్టు అయిపోయింది. ఇవాళ ఎవరన్నా ఊరే అతని ఫ్యాన్స్ ఏదో సులువాగుళ్ళు వాగాలు తప్పితే ఎవరు కామన్ ప్రజలు ఎవరు కూడా ఈడేవాడండి బాబు దరిద్ర ప్రోగ్రాం. అందుకనే ప్రోగ్రామే దరిద్ర ప్రోగ్రామ్, చండాల ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్కి ఇలాంటి చండాలే పార్టిసిపెంట్స్ అవుతారు. క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడవడు, వీళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్. సో ఫైనల్లీ బెయిల్ అయితే రాదంటారు? నా ఉద్దేశంలో రాదు. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి
మామూలుగా నాన్ బెయిలబుల్ ఏం కాదు ఇది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్స్కాండింగ్లో ఉన్నారు కనుక కొంతమంది నిందితులు A2లు A3లు అబ్స్కాండింగ్లో ఉన్నారు కనుక వాళ్ళ వాదన అంగీకరించవచ్చు కోర్టు జడ్జి. ఎందుకంటే అయితే ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు ఇది పెద్ద ఇష్యూనా అనొచ్చు, పెద్ద ఇష్యూనే. ఒక సామాజికంగా పోలీసు వ్యాన్పై దాడి చేయటము, ఆర్టీసీ బస్సులపై దాడి చేయటము, ప్రైవేట్ కార్ల మీద దాడి చేయటము, అమ్మాయిలతో అసభ్యపడి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు, సమాజం ఇదే ఉంది. ఎవడు పడితే వాడు ఏదైనా చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఖచ్చితంగా యాక్షన్ షుడ్ బి టేకెన్, ఖచ్చితంగా పనిష్మెంట్ షుడ్ బి గివెన్. అప్పుడే ఫర్దర్గా కూడా ఎవరికైనా సరే ఈ మన సంబరాల కోసం ఇవాళ పొలిటికల్గా కూడా చట్టం ఉంది. పొలిటికల్ ర్యాలీల్లో ఏదైనా అన్యాయం జరిగితే ఆ పార్టీ బాధ్యత వహించాలని చట్టం వచ్చింది. పొలిటికల్ ర్యాలీలు చేస్తూ ఏదైనా కొట్లకు పగలగొట్టాలి, బంధువులు గిందులు పగలగొడితే ఆ కన్సర్న్ పార్టీ ఆ నష్టాన్ని భరించాలి, వాళ్ళ బాధ్యత వహించాలని చట్టం కూడా ఉంది. మరి పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నప్పుడు నీకెందుకు లేదు? సామాన్యుడికి కూడా ఉంటుంది. నువ్వు చేసుకో, పర్మిషన్ తీసుకుని సంబరం చేసుకో. ఆస్తులు పగలగొడతాను, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేస్తాను, పోలీసు వ్యాన్లు పగలగొడతాను, ఆర్టీసీ బస్సులు పడతాను, నువ్వెవడు అయ్యా? నీకు హక్కు ఎక్కడిది? రైతు బిడ్డ అంటే ఆ హక్కు రాదు. పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి వాగుంటే ఎందుకు? ఆ ఫ్యాన్స్ ఏ వాగుతూ ఉంటారు. ఫ్యాన్స్ అంటేనే ఫెనటిక్స్ అనుకో. ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చిందే ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే అభిమానులు అంటే అడ్మైరర్స్ ఫాలోయర్స్. ఫ్యాన్స్ అంటే ఫెనటిక్స్ అనే మాట నుంచి వచ్చింది ఫ్యాన్. ఆ ఫెనటిక్స్ అంటే మూర్ఖుల నుంచి వచ్చిన పదం అది. ఈ ఫ్యాన్స్ మూర్ఖులు అలాగే మాట్లాడతారు. సో బెయిల్ అయితే రాకపోవచ్చు అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.